అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ వేసిన మరో చీప్ ప్లాన్ ఏంటి? రాజధానికి రుణాలు మంజూరు చేసిన ప్రపంచ బ్యాంక్ బోర్డుకు ఫిర్యాదు చేయడం వెనుక ఆంతర్యమేంటి? వైసీపీ కుట్రలపై చివరకు వరల్డ్ బ్యాంక్ తేల్చిందేంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించింది. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలు తమ మేనిఫెస్టోలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్న నినాదంతో ముందుకు వెళ్లాయి. కూటమి ప్రభుత్వం నినాదాన్ని ప్రజలు నమ్మి తిరుగులేని ఆధిక్యతను తెచ్చిపెట్టారు. 175 సీట్లలో పోటీ చేస్తే 164 సీట్లను కూటమి పక్షాలకు కట్టబెట్టారు. వైసీపీ 3 ముక్కల ఆట ఆడి 3 రాజధానుల పేరిట విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అని నిర్ణయించింది. ప్రజలు 3 చోట్ల కూడా వైసీపీకి పూర్తి వ్యతిరేక తీర్పు ఇచ్చారు. కేంద్రంతో మాట్లాడి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిపి 15,000 కోట్ల రూపాయలను మంజూరు చేయించింది. ఇవి కాకుండా జర్మనీకి చెందిన KfW, హడ్కోతో కలిపి మరో 16,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాయి. దీంతో మొత్తం 31,000 కోట్ల రూపాయల రుణం రాజధానికి సమకూరింది. అమరావతి అభివృద్ధి చెందుతూ ఉండడంతో వైసీపీ నేతలకు నిద్ర పట్టట్లేదు. వెంటనే రాజధానిలో కొంతమంది భూములు ఇవ్వని రైతుల పేరిట ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు ప్రారంభించారు. ప్రపంచ బ్యాంకులో పనిచేసి మానేసిన ఒక ఉన్నత స్థాయి మాజీ ఉద్యోగిని పట్టుకొని ఫిర్యాదులు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఏకంగా రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రపంచ బ్యాంక్ మేనేజ్మెంట్ పై ఫిర్యాదు చేశారు. నిబంధనలను పాటించలేదని, గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని, సంవత్సరానికి 3 పంటలు పండే భూమిని తీసుకోవడం వల్ల ఆహార సమతుల్యత దెబ్బతింటుందని, బలవంతంగా భూ సమీకరణ చేస్తున్నారని పాత ఫిర్యాదులను కొత్తగా రాసి పంపడంతో పాటు ప్రపంచ బ్యాంక్ మేనేజ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిందని అమెరికాలోని ఉన్న ప్రపంచ బ్యాంక్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న బోర్డు ఇండిపెండెంట్ ప్యానెల్ ను నియమించి విచారణ జరపాలని ఆదేశించింది. ఇండిపెండెంట్ ప్యానెల్ అమరావతికి వచ్చి సిఆర్డీఏ అధికారులతో భేటీ అయింది. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఒక రోజంతా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పాటు రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా ఎలా రూపొందుతుంది, బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ గా ఎలా నిర్మిస్తున్నాము, గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు ఎలా పాటిస్తున్నాము, కొండవీటి వాగు ముంపును నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు, రాజధానిలో 34,000 ఎకరాలను 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన వైనం, సింగపూర్ మాస్టర్ ప్లాన్, ప్రణాళికబద్ధంగా రాజధాని నిర్మాణం ఎలా జరుగుతుంది అనే అంశాన్ని వారికి వివరించారు. దీంతో పాటు ఇండిపెండెంట్ ప్యానెల్ నేరుగా రైతుల వద్దకు వెళ్లి వ్యక్తిగతంగా పిలిపించి మాట్లాడింది. అధికారులతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ ప్యానెల్ సభ్యులు రాజధాని అమరావతి రైతులు, పర్యావరణవేత్తలతో పాటు గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులతో కూడా చర్చించారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవాలు లేవని ప్రపంచ బ్యాంకు బోర్డుకు నివేదిక పంపారు. ప్రపంచ బ్యాంకు యాజమాన్యంపై వచ్చిన ఫిర్యాదు ప్రేరేపితమైందని, కావాలని కొందరు భూములు ఇవ్వని రైతులు ప్రపంచ బ్యాంకులో పనిచేసి మానేసిన ఒక మాజీ ఉన్నతాధికారి సాయంతో ఫిర్యాదు చేసినట్లు తేల్చారు. ఇండిపెండెంట్ ప్యానెల్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ బోర్డు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రపంచ బ్యాంక్ 4,600 కోట్ల రూపాయలను సిఆర్డీఏ ప్రత్యేక ఖాతాకు విడుదల చేసింది. ఈ నిధులు సిఆర్డీఏ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖాతాలో జమయ్యాయి. రాజధానిలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పనుల్లో పురోగతి ఆధారంగా నిధులు విడుదల చేయడం ప్రారంభించింది. ఇండిపెండెంట్ ప్యానెల్ నివేదిక అధ్యయనం చేసిన బోర్డు భవిష్యత్తులో రాజధానిపై వస్తున్న ఫిర్యాదులను పట్టించుకోకూడదని నిర్ణయానికి వచ్చింది. అమరావతిలో ప్రపంచ బ్యాంకుకు చెందిన నిపుణుల బృందం ఎప్పటికప్పుడు పనుల నాణ్యతను, నిబంధనలకు అనుగుణంగా పనులు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు అమరావతిలోనే మకాం వేసింది. వైసీపీ ఫిర్యాదుల మేరకు ప్రపంచ బ్యాంకు నియమించిన ఇండిపెండెంట్ ప్యానెల్ ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా రాజధానికి ప్రపంచ బ్యాంకు రుణం ఆగిపోవడమే కాకుండా మిగతా రుణ సంస్థలపై కూడా ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉండేది. ఇండిపెండెంట్ ప్యానెల్ నిష్పాక్షికంగా దర్యాప్తు జరపడం,
సిఆర్టీఏ కమిషనర్ కన్నబాబు అధికారుల బృందం కృషి రైతులు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పడంతో ప్రమాదం తప్పింది.